ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనలో విచారణకు దర్యాప్తు బృందాలు ముమ్మరం చేశాయి. ఇక ఘటనా స్థలంలో 3 బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఢిల్లీ పోలీసులు తెలిపారు, సైనికులు ఉపయోగించే 9mm కార్డియర్లను ఎర్రకోట సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రదేశంలో ఎటువంటి పిస్టళ్లు లభ్యం కాలేదన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు భద్రతా సిబ్బంది జారీ చేసిన బుల్లెట్లను కూడా తనిఖీ చేశామని, అవి వారికి సంబంధించినవి కావని ధృవీకరించినట్లు వివరించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనపై విచారణను దర్యాప్తు బృందాలు ముమ్మరం చేశాయి. ఘటనా స్థలంలో 3 బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక సైనికులు ఉపయోగించిన 9mm కార్డియర్లను ఎర్రకోట సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రదేశంలో ఎటువంటి పిస్టళ్లు లభ్యం కాలేదన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు భద్రతా సిబ్బందికి జారీ చేసినట్లు బుల్లెట్లను కూడా తనిఖీ చేశామని, అవి వారికి సంబంధించినవి కావని ధృవీకరించుకున్నట్లు వివరించారు.